ఏమేమి తెచ్చినావు బీరవా? ఇగో మల్లక్క, ఇగో శనగపప్పు ఇచ్చింది. పుట్టదే పుట్టది. ఇగో ఇంకెంత అట్లే మాట్లాడుతుంది కానీ నీకు అట్టి చేపలు. ఇంక శనగపప్పులు అట్టి చేపలు వేసుకున్నాడు. కమ్మ వస్తుందా అట్టి చేప? చెప్పు రావ వండుకోవాలా. ఇగో ఇది వేయించినాక ఇవి వేయించుకోవాలా, పులిగడ్డ కోసుకోవాలా, కొత్త కాయమాకు, టమాటా వేస్తారా? ఒక టమాటా వేయాలా, పులిగడ్డ వేయాలవ్వ. అంటే ఏమో శనగపప్పు బిర్యానీ అటు. ఇంకా లేదేం లేదు, కూరనే వండుకుంటాం. ఇక కూర వండుకుంటాం, ఇలా బిర్యానీ చేసుకోము. ఇక తినబుద్ధి అయింది ఇది తింటాం. మీరు తినండి, కమ్మ వస్తుంది. మేము ఎట్టున్నాం అనుకున్నాం. ఇగో సిత్తు నువ్వు నన్ను పట్టుకొని ఎడుసా తెల్లారులేసి నుంచి. నీకేం పుట్టిందే, నీకు రోగం పుట్టిందే, నొప్పి పుట్టిందే, వేసుకో కిత్తు కమ్మగా ఉన్నది. శనగపప్పు ఎంత కమ్మ చూడు. ఏమన్నా అంటే నీరుడు పప్పు అంటది. పాత పప్పు పాత పప్పాడా? నాడు ఏంది నాడు? అట్లా పడతావు ముసల్దాని లెక్క కట్టబట్టింది. నడుము అడ్డం పడిపోయింది. నడుము అడ్డం పడిపోయింది. ఇప్పటిదాకా నూకి ముక్కు కనబడ్డది అంటే మొదలు కాలనే చూస్తే మారనుకుంటారు. కాలం తోట పెట్టినాకుండా కళ్ళకి వెళ్ళిపోయినాయి. అదే ఏ ఊర్లో అగ్గమ్మ రోజు ఇక్కడ అగ్గం పోతాయి. ఇట్లా కళాకించిన అట్టి చేపలు మంచిగా అయినాయి. ఒకటి నోట్లో పెట్టుకో. అంటే అగరబత్తి కూర్చున్నా అనుకుంటున్నావు. ఏంది ఏమో నూనె చాలు. ఎంతకాలము తెచ్చదండి నేను బంద వస్తుంది. ఎనిగనం పోసినాను. నువ్వు ఎత్తుకెసరు పెట్టి పప్పు అసలు అయినట్లది. ఇట్లా ఇల్లు ఇచ్చినప్పుడు ఇల్లు కావాలి నూనె తిప్పాడు కూర్చుందాం పాటు పైకి అన్నట్టు. నిన్ను కొట్టి ఆట అమ్మకు అంటు పెడతా. నేను నన్ను పైకన్న పెట్టి బిర్యానీ కొంత కడుగు మంచిగా. కళ్యామాకే ఇది పోల్చి ఎట్లది నా దగ్గర కూడా ఉన్నాయి కట్టే. పక్కదాన్ని బిత్తిరి ఏమంటుంది బిత్తిరి బీరి బింగిరి బీరి పసుపు చాలు. అట్టి చేపలు వేసుకున్నాం. ఫస్ట్ అవి వేసుకుంటాము. కడుక్కోవాలా. పొట్టు పోసిన అందులో ముక్కలు అది కడుగు, నేను కలుపుతా కానీ. ఉప్పు కాచి కలుపు మళ్ళక్క చెల్లె. ఉప్పు శనగపప్పు సరే ఉప్పు ఆయనకి సంఘాలు ఏమి సంఘాలు కొలత పక్కున్నాయి. మూత పెడదాం ఒక 5 నిమిషాలు. పెట్టు మూత పెట్టు. ఇగో నూనెలో పప్పేగా వేయించాలా, అట్టి చేపలు వేయించుకోవాలా. వెనక్కి కారం ఉప్పు వేసుకుంటే కమ్మగా. ఇక మరి మూత తీయగానే ముందు బియ్యం పోద్దామా ఏం పోద్దాం. ఇది బువ్వ మొత్తం అవుతుంది. కుక్కలకి వేసుకొని నాకు కారం వేసుకుందాం. బియ్యం పోసుకున్నా కా బియ్యం బిరాంచి కొంత కలుపుతా చెల్లుస్తుంది. కలుపుకుంటా. శనగపప్పు అట్టి చేపల బిర్యానీ అంటావా? బిర్యానీ ఎట్లా కమ్మ వస్తుంది.
శనగపప్పు పండు కింద పడగానే కమ్మ వస్తుంది. నీళ్ళు మూత పెట్టు. నాకు అట్టి చేపలు మంచిగా వస్తున్నాయి. తీరు లేవు. ఏమవుతున్నా బిర్యానీ ఒక 10 నిమిషాలు అయితే అవుతుంది. చూడు రగడగడి వేస్తున్నాయి మా బీరవ్వ. మా మల్లక్క పువ్వు వండుకుంటే పువ్వు ఎత్త తీయు కమ్మ వస్తుంది. కమ్మ వస్తుంది. నీళ్ళు ఊరుతున్నాయి. కట్టి కొడతాయి. ఇక్కడ శంష మంచిగా ఉన్నది. కట్ట మంచి శంషే ఏ దెబ్బ తాకుతుంది. అదే ఒక పాట పాడు లెక్కదండలు వాడు వాడు అందుకుంటే ఒక కిర్రమంటది. బీరవ అందుకుంటది అనుకో. బీరవా నాకు బువ్వ తిన్నాక అందుకుంటా. బువ్వ పాట పాడితే కొడిపేల కోడెనాగన్న పగలు తిరిగేటి పడియనాగన్న పటుర గణపతి పూట తిరుగల పూజ చేసేటి ఎవరయ్య పూజ చేసేటి ఎవరయ్య శావ చేసేటి ఎవరయ్య మల్లెకాంతుని శావరా మైతో కనహాయక. నేను ఈ బిర్యానీ జీరక మొత్తం తిన్నా. నువ్వు తినకనా? చేప ఎంత కమ్మ ఉన్నది. ఇక ఉడికింది పప్పు. అప్పుడు కింద అట్టి చేప అన్నీ తినట్టుంది. తురకదేవు కాడ బిర్యానీ ఈ శనగపప్పు బిర్యానీ చేసుకొని తినేస్తారు. బెల్లం పంచి బెల్లం మంచి. కానీ మనము తినబుద్ధి అట్టి చేపలు వేసుకున్నాం. ఇక అట్లా కొంత ఇట్లా మొత్తం కమ్మ చేసుకున్నాం. శనగపప్పు బిర్యానీ చేస్తారా బెల్లం పంచి? దేవు కాడ ఆకలి ఉన్నది కొత్త ఆగాదా ఒక 10 నిమిషాలు. నేనే ఉడుకుతా మరి కుండల. నీకంటే ముందు నాకే ఉన్నది. ఎప్పుడు తినాలి అట్టి చేప ఏం కథ అన్నట్టున్నది. ఎప్పుడిప్పుడు పడుతుంది నేను ఒట్లే అచ్చాప దాగడి మాలసి ఉంటుంది కుండకు. గింత నీరున్నది. ఇగో మన సల్ల పోసుకున్నట్టున్నది. ఇగో చూడు చూడు. ఇంకా ఒక 2 నిమిషాలు కానీ ఒక 2 నిమిషాలు అయితే అవుతుంది. మూత పెట్టి అడగంటే నీ భయం పట్టకు. కింది గురించి కలుపుతుంది. అడగంటద్దు మరి. నీ అగడు మళ్ళీ నోట్లే చేప పెట్టా. ఎంత కమ్మ వస్తుంది తింటే. ఇటొకటి ఇక్కడ ఎక్కడ తింటున్నావు కానీ ఇంకా కట్టేస్తుంది. ఇగో ఏం చెప్తావు? చేపని కింద పడ. అవ్వ కమ్మ ఉన్నది. ఉడకక ముందు తింటున్నారు. ఒక శాతం వస్తావు ఆకలి కమ్మ మాడిపోవు. నిన్నట్టే మాడిపోయింది. దించు అటు దించు దించు. నువ్వే పేలక నీ దగ్గర నీ దగ్గరన్నది. పేలక నువ్వే పెట్టుకున్నావు. నీళ్ళలో తెచ్చు. చల్ల అయితే జల్లి తినచ్చు. కుండ వాగిపోయి నీళ్ళు తీస్తే మంచిగా చెప్తుంది. ఈరని చెప్పే ఈరక్కంటే ఈ నిమిషాన్ని బట్టి ఉంటుంది.